యూరోపియన్ యూనియన్‌లో హంగరీ ముసలం పుట్టింది. ఎందుకంటే హంగరీ అనేటువంటిది పాత ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా అమెరికా, యూరోపియన్ యూనియన్ చెప్పినట్టే నడుచుకునేది. కాకపోతే ఆ తర్వాతన వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వచ్చేటప్పటికి యాంటీ యూఎస్ బ్యాచ్, ప్రో రష్యా బ్యాచ్. ఓ రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చింది. చుక్కలు చూపెడుతోంది యూరోపియన్‌కి. యూరోపియన్ యూనియన్‌లో ఒక్క దేశం వీటో అధికారాన్ని వినియోగిస్తే ఏ పని జరగడానికి వీలుండదు. తాజాగా యూరోపియన్ యూనియన్ ఏదైతే $45 బిలియన్ దాకా సాయాన్ని ఉక్రెయిన్‌కి రిలీజ్ చేయడానికి రెడీ అయితే హంగరీ వీటో ద్వారా ఆపింది. సంప్రదింపులు జరిపారు. జరిపితే గతంలో హంగరీలో సరైనటువంటి పరిపాలన లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా లేదంటూ హంగరీకి యూరోపియన్ యూనియన్ చేయాల్సినటువంటి సాయం $11 బిలియన్ ఆపేశారు. ఆ $11 బిలియన్ ముందు ఇవ్వమని అడిగింది. ఇప్పుడు ఆ $11 బిలియన్ రిలీజ్ చేశారు. కాబట్టి ఇక ఏదైతే హంగరీ వీటో అధికారాన్ని వాడదు అనుకున్నారు, కానీ ఉక్రెయిన్కి డబ్బుల రిలీజ్ని అడ్డుకుంటోంది. దీంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకోవడం అన్నది యూరోపియన్ యూనియన్ వంతైంది.